ఇండియా గేట్ చూసి మెల్లగా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాం అంటే నరేన్ ట్రైన్ చూడడానికి వెళ్తున్నాము. ఇది ముంబైలోని ఫేమస్ ప్లేస్. వెళ్లే దారిలో రతన్ టాటా గ్యాలరీ బోర్డు కనిపించింది. అది ఎక్కడ అనేసి మా ఫ్రెండ్ ఒకరిని అడుగుతున్నారు. ఫోన్ లో లొకేషన్ చూపెడుతున్నాము. లొకేషన్ చూసిన తనకి అర్థం కాలేదు, అందుకే వేరే అతనికి ఇచ్చారు. వేరే అతను లొకేషన్ చూసి వాళ్ళు కూడా తెలిసి తెలియనట్టుగా ఏదో అడ్రస్ చెప్పారు. థ్యాంక్స్ చెప్పి మెల్లగా ముందుకు వాక్ చేసుకుంటూ లొకేషన్ చూసుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళు చెప్పిన అడ్రస్ కి లొకేషన్ చూసుకుంటూ వెళ్తున్నాము, కానీ మాకైతే కనిపించడం లేదు. అలా చూస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఒక ట్యాచు కనిపించింది. అదే మహారాజ్ ఛత్రపతి శివాజీ వాహనం. అలా ముంబై అందాలను చూసుకుంటూ ముందుకు వెళ్ళాము, కానీ వాళ్ళు చెప్పిన అడ్రస్ అయితే దొరకలేదు. ఇంకా టాటా గ్యాలరీకి వద్దని నరేన్ డ్రైవ్ కి వెళ్దాం అనేసి డిసైడ్ అయ్యి వెళ్తున్నాము. వాక్ చేసి స్టెమినా మొత్తం అయిపోయింది. అందుకే టాక్సీ మాట్లాడేసి టాక్సీ ఎక్కుతున్నాము. ట్రావెల్ బ్యాగ్ క్యారీ చేయాలంటే ట్రావెలింగ్ లో చాలా కష్టం. ఇలాంటి సిటీలలో అయితే చాలా కష్టం. టాక్సీలో పట్టక బ్యాగ్ ని ఎలా తోస్తున్నాడు చూడండి. ఎలాగైతే ముంబైలో ఫేమస్ అయిన టాక్సీ అయితే ఎక్కుతున్నాము. ఎక్కాము కానీ చాలా చిన్నగా ఉంది. లగేజ్ కి అయితే పట్టే అంత అవకాశం అయితే లేదు. బ్యాక్ సైడ్ అయితే ఒక ముగ్గురికి సరిపోద్ది. టాక్సీ డ్రైవర్ ని మా ఫ్రెండ్ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతున్నాడు. ट्रैवल्स बहुत आते हैं ना मुंबई में, टूरिस्ट प्लेस। ये मुंबई आना ये 14 बार। हाँ 14 बार गया। और ये आगे मेरे ड्राइव जाना है, इसको मेरे दोस्त लोग को दिखाना। इधर से बांद्रा से शाहरुख खान करे ना बस स्टैंड, उधर जाना। कल उसका बर्थडे है ना, इसलिए ఈ టాక్సీ అతను మేమున్న ప్లేస్ లో నుండి మెరైన్ డ్రైవ్ కి వెళ్ళడానికి 200 అడిగారు, కానీ మేము మాత్రం 150 మాట్లాడుకొని వెళ్తున్నాము. వెళ్లే దారిలో మీకోసం ముంబై అందాలను చూపెడతా చూడండి. అంతులేని ప్రయాణం అందమైన ప్రపంచం. ప్రజెంట్ మనం చేరుకున్నాము మన మెరైన్ డ్రైవ్ ప్రపంచానికి. ముంబైలోని ఈ ప్లేస్ చాలా చాలా ఫేమస్. ఇప్పుడు చూపెడతా మీకు. చూసారు కదా, సముద్ర ఒడ్డున పెద్ద పెద్ద రాళ్ళు ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈ సిమెంట్ తో తయారు చేశారు. ఎందుకంటే కోతకు గురవ్వకుండా ఉండడానికి ఇవి పెట్టారు, కానీ ఇవి చాలా అందంగా ఉన్నాయి చూస్తుంటే. ఈ ప్లేస్ వచ్చి చాలా మూవీస్ లో కనిపిస్తూ ఉంటది. మహేష్ బాబు మూవీ బిజినెస్ మ్యాన్ కూడా ఈ లొకేషన్ లో షూట్ చేశారు. మీకు తెలిసినట్టయితే ఆ మూవీలో ఏ సీనో కామెంట్ చేయండి. బీచ్ పక్కనే రోడ్డు పక్కనే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి. చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. మనసులో ఎన్ని బాధలు ఉన్నాయి ఇలాంటి ప్లేస్ లో కూర్చుంటే. బాధలన్నీ మర్చిపోయి ఇలా సముద్రాన్ని ఆస్వాదిస్తాం. మీరు కూడా ఎప్పుడైనా ముంబై వచ్చినట్టయితే ఈ మెరై బీచ్ ని తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడే ఉండాలనిపించింది, కానీ మనకి డేస్ లేవు, టైం లేవు, ఇంకా చాలా చూసేవి ఉన్నాయి. అందుకే చూస్తూ వెళ్తూ ఉంటే మన యూట్యూబ్ ఛానల్ కి హాయ్ చెప్తున్నారు చూడండి. ఈ మెరైన్ బీచ్ లో మాత్రం చాలా రకాల జనాలు మాత్రం కనిపిస్తున్నారు. మీకు చూపెడతాను చూడండి. ఇంకో విషయం ఏంటంటే ఈ బీచ్ లో చెత్త చెదారం లాంటివి ఏమీ లేవు. చాలా నీట్ గా ఉంది. కొన్ని బీచ్లు అయితే చెత్త చెదారంతో నిండిపోయి ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చినట్టున్నారు. అమ్మాయిలు ఎలా సెల్ఫీలు దిగుతున్నాయి చూడండి. ప్లేస్ చూపెడతాను. పైన లైట్స్ కనిపిస్తున్నాయి కదా, బిల్డింగ్ అవతల అక్కడ వాంకాడే స్టేడియం, క్రికెట్ స్టేడియం అవతల ఉందన్నమాట. ఈ బిల్డింగ్ అవతల అవి లైట్స్ కనిపిస్తున్నాయి పెద్దగా. బీచ్ లో పిల్లలతో పాటు వచ్చి ఫ్యామిలీస్ కూడా చాలా సరదాగా గడుపుతున్నారు. అలాగే మీరు ఎప్పుడైనా సముద్ర జంటలను చూసారా? వీలుగా కనిపిస్తున్నారు. అలాగే బీచ్ లో బెస్ట్ ఫోటోగ్రాఫర్ కనిపించారు చూడండి. అలా చూసుకుంటూ ముందుకు వచ్చేసాము. రోడ్ క్రాస్ చేద్దాం అంటే వెహికల్స్ చాలా హెవీగా వస్తున్నాయి. ముంబై భారతదేశంలోనే ఆర్థిక రాజధాని కదా, అందుకే చాలా హెవీగా ఉంటుంది ట్రాఫిక్. ఎలాగైతే రోడ్ అయితే క్రాస్ చేసేస్తున్నాము. ఇప్పుడైతే రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి. అదిగో కనిపిస్తుంది కదా, లోకల్ ట్రైన్ వెళ్తూనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మై జే ఈజ్ మై హెచ్ ట్రావెలర్ ఛానల్ ని ఫాలో చేయండి.